ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిట్ కార్యాలయాన్ని మార్చారు అధికారులు. మాసప్ ట్యాంక్ నుంచి మళ్లీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు సిట్ ఆఫీస్ మారింది. 2 నెలల పాటు వెస్ట్ జోన్ డీసీపీ ఆఫీస్ నుంచి పనిచేసింది సిట్. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో సిట్ ఆఫీస్ మార్చడంపై ఉత్కంఠ రేగుతోంది. కాసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్న ప్రభాకర్ రావు రేపు ఉదయం సిట్ ఎదుట ఆయన విచారణకు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆఫీస్ మార్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కీలకమైనటువంటి పరిణామంగా చోటు చేసుకుంటోంది. కీలకమైన నిందితుడిగా ప్రభాకర్ రావు ఇండియా వస్తున్నాడు. అలాగే విచారణకు హాజరవబోతున్నాడు. ఈ నేపథ్యంలో సిట్ ఆఫీస్ మారింది. 2 నెలల పాటు వెస్ట్ జోన్ డీసీపీ ఆఫీస్ నుంచి తమ సేవలు నిర్వహించింది. అయితే ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో సిట్ ఆఫీస్ మార్చడంపై సర్వత్రా ఉత్కంఠ రేగుతోంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. రేపు ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఒక కీలక పరిణామాన్ని చూస్తున్నాం మనం. మాసప్ ట్యాంక్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు సిట్ ఆఫీసును మార్చారు. 2 నెలల పాటు వెస్ట్ జోన్ డీసీపీ ఆఫీస్ నుంచే పనిచేసింది సిట్. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో సిట్ ఆఫీస్ మార్చడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.